హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్విష్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ స్ట్రీట్లో బండి మీద దొరికే పెసరట్టు. మన ఫ్రెండ్స్ చాలామంది చెప్తూ ఉంటారు, అరే మామ అక్కడ తిన్నాను ఈరోజు పెసరట్టు చాలా బాగుందని. వీళ్ళు చెప్పడం ఏంటి, మన ఇంట్లో ఎంతో సింపుల్గా అంతకు మించి రుచితో ఈజీగా చేసేయచ్చు అండి. చాలా సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఇలా గుండు పెసరపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, ఒక 4 టేబుల్ స్పూన్ల బియ్యం. ఇలా ఇవన్నీ వేసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఇవి మునిగే విధంగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఒక 6 అవర్స్ కానీ లేకపోతే ఒక కంప్లీట్ నైట్ అయినా వీటిని నాననివ్వాలి. నేను ఇక్కడ ఒక ఓవర్ నైట్ నాననిచ్చానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మనకి పర్ఫెక్ట్గా ఈ పప్పులన్నీ నానాయి. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 3 ఇంచుల అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక చిన్న కప్పు వాటర్ వేసి ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లోనే రుచికి తగినంతగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరి పిండి ఎక్కువ లూజ్గా ఉండకూడదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ కన్సిస్టెన్సీ రావాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ తీసుకొని అది వేడైన తర్వాత ఇలా 1 టీ స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా పెసరట్టు పిండి వేసి ఈవెన్గా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇంకోవైపు కాల్చాం కాబట్టి పల్చగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా దీనిపైన 1 టీ స్పూన్ వరకు జీలకర్ర స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం ఆనియన్ కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ ఆయిల్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసి రిమూవ్ చేసుకోవడమే. అంతే అండి. మీకు ఎన్ని కావాల్సి వస్తే అన్ని ఇలానే పెసరట్టు వేసుకొని వేడివేడిగా నేను చేసిన పల్లి చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ దేంతో సర్వ్ చేసినా వావ్ అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చింది కదా, మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.